మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో హూ క్యాన్ సెపరేట్ us ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు అనే అంశంపై మన పాశ్రమ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ వెస్లీ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా ఈ చక్కటి గీతాన్ని విందాం. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా.
ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తూ, ఈ దినము ధ్యానం హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్, ఎవరు మనల్ని దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలరు అన్న అంశం మీద మనం ధ్యానిస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపామయ నియమితమైన కృపచేత ఈ ఉదయకాలంన నీ బిడ్డలతో కలిసి నేను స్తుతించే అవకాశం ఇచ్చినావు నాయన. తండ్రి, ఎన్నికలైనటువంటి వారం తండ్రి ప్రభువా, నీ యొక్క ప్రేమను కనపరిచి నేను ఏ విధంగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ధ్యానాన్ని మనము ధ్యానించుచుండగా క్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి 39 వరకు. రోమన్స్ 8 చాప్టర్ 35 to 39. Can anything ever separate us from Christ's love? Does it mean he no longer loves us if we have trouble or calamity or are persecuted or hungry or destitute or in danger or threatened with death? As the scriptures say, for your sake we are killed every day. We are being slaughtered like sheep. No, despite all these things, overwhelming victory is ours through Christ who loved us. And I am convinced that nothing can ever separate us from God's love, neither death nor life, neither angels nor demons, neither our fears for today nor our worries about tomorrow. Not even the powers of hell can separate us from God's love. No power in the sky above or in the earth below. Indeed, nothing in all creation will ever be able to separate us from the love of God that is revealed in Christ Jesus our Lord. ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండగా మనము ఈ విధంగా జీవిస్తూ మనం ఆయన ఒక సజీవ లెక్కలో మనల్ని ఉంచి ఆయన మనల్ని ప్రేమించి మనకు అన్ని విధాలుగా ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉండగా మనము ఎందుకు ఆయనకు దూరంగా ఉంటున్నాం? ఎందుకు ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదు? ఎందుకు ఆయనను అంగీకరించడం లేదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ దేవుడు తెలుపుతున్నాడు. Can anything ever separate us from the love of God? Nothing can separate us. Nor death, nor fear, nor tribulations, nor persecution. Nothing can ever separate us. Not even angels, not demons, not even the hell. ఇవన్నీ ఎదుర్కొని మన జీవితాల్లో మనకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని రుజువుపరుస్తున్నాడు. ఏ విధంగా? సిలువ పైన తన ప్రాణాన్ని మన కొరకై అర్పించుకున్నాడు. తన ఏకైక కుమారుని పంపించినాడు దేవుడు మన కొరకు. మన పాపముల నిమిత్తమై మనం ఏ విధంగా మన పాపంలో జీవిస్తూ ఉండగా ఆయన ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు. We are his children, where we are still being sinners, he is loving us. Or we are not coming out of the sin that is keeping us away from God. Let us accept our Lord as a personal Savior so that we may be his children when he is loving us so much. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిత్యం ఆయన మనతో ఉంటున్నాడు. ప్రతి అక్కర్లు తీరుస్తున్నాడు. he is not leaving us alone because he loved us. భూమి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని క్రైస్తవులుగా ఏర్పరచుకున్నాడు. ఆ ఒక ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చినాడు. ఆర్ వి రియలీ స్పిరిచువల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ టు లవ్ హిమ్? ప్రిపేర్ ourselves. So many years have passed. We have to change our attitudes. We have to change our lifestyle. How far? ఎంతవరకు అదే జీవితంలో జీవిస్తూ ఆయనకు దూరంగా ఉందాం? ప్రేమించే దేవుడు మనకున్నాడు. మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి నిత్యము ఆయన ఏ కష్టాలు, ఇబ్బందులు, బాధలు, ఆటంకాలు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన మనల్ని అందులోంచి మనల్ని లేవనెత్తుతున్నాడు. మనం మర్చిపోకూడదు ఆయన ప్రేమను. హూ కెన్ గివ్ హిస్ లైఫ్ ఫర్ యూ? ఎవరు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించగలుగుతారు? నోబడీ ఆన్ ఎర్త్. దిస్ లవ్ విల్ నాట్ సెపరేట్ us from him. He is our God, a living God, a caring God, where he is taking care of us in every angle. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే క్రీస్తు ప్రేమ నుండి
మనలను ఎడబాపు వాడేవాడు. మనము బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవములైనను, ఖడ్గము వలననైనను ఎడబాపున ఇందు గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమలే మేము ఎంచబడిన వారము. ఎస్, వీఆర్ హిస్ చిల్డ్రన్, వేర్ వీ మస్ట్ సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ ఫర్ హిమ్. మనము ఆయన కోసము వధింపబడే గొర్రెలముగా ఉండాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. ఆర్ వి ప్రిపేరింగ్? ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ మనం ఎదుర్కొనే ఆ తలంపు ఆలోచన మనలో ఉందా? తొందరగా మనము ఒకలాంటి భయంలో, ఒకలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం. మన దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోతుంటాం. నెవర్ ఫర్గెట్ దట్ హీ ఈస్ నాట్ విత్ యూ. హీ ఈస్ ఆల్వేస్ విత్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యూ. Nothing can separate us. Nothing can separate us from the love of God. He is a living God. He is a true God, where He is loving us in such a way that we are today alive because of Him. ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనము పొందాలంటే మన జీవితాలు ఏ విధంగా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. ఇంకా పాపం జీవితంలోనే జీవిస్తామా, ఇంకా మన ఒక పాపములలో మనము ఉండి ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. మీరు ద్రాక్షావల్లి తీగలు, మీరు నాలో ఫలించి నాలో మీరు తీగగా నాకు అల్లుకొని ఉంటేనే కానీ మీరు సజీవులుగా ఉండగలుగుతారు. అప్పుడే మనల్ని మన దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. లెట్ us ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు ఫేస్ గాడ్. ఒక రక్షణ, ఒక సాల్వేషన్ మనకు అవసరం ఆయన ప్రేమ పొందడానికి. Without His love, it is impossible to live in this world. This is all momentary. This is all momentary, where we have to leave everything behind. And it is only the thing that ఒకటే మనకు మార్గం, మన దేవుడు మనతో ఉండాలి, మనం ఆయనతో జీవించాలా అని మనం నిర్ణయించుకొని ఆ క్రీస్తు ప్రేమను మనం పొందిన నాడే మనం క్రైస్తవులము అని చెప్పగలుగుతాం. His love will not separate us from anything. Let us all be in Christ so that we may not miss the love that He is showing towards us. May God bless this word. ప్రేమ యేసుని ప్రేమ
కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ